ఎక్స్క్యూజ్ మీ ఎంత అందంగా ఉందో. మీతో కాస్త మాట్లాడాలి. కెమెరామెన్ చింకితో నేను స్వీటీని. వారే వా, ఎంత అందంగా ఉందో. ఇప్పుడు చూడండి నా తడాక ఏంటో. ఏం చెప్పావు తీయటి పేరు ఏంటి? అనుమానమా? నాకేం అనుమానం ఉంటుంది? స్వీట్ కాబట్టి నాకే పేరు పెట్టారు. కెమెరామెన్ చింకితో నేను స్వీటీని. మీరు ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడండి, ఎందుకంటే వీళ్ళందరికంటే నేను చక్కగా మాట్లాడతాను. మేము ఫిట్నెస్ గురించి ఒక సర్వే చేస్తున్నాం. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరికీ నేనే ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏంటి అర్థమైందా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కెమెరామెన్ చింకితో నేను స్వీటీని. మీ పేరు? కొండల వీరుడిని అందరూ తోతారమ్మంటారు. నేను ఒక జిమ్ ట్రైనర్ని. వావ్, మీరు ఇంటర్వ్యూకి పర్ఫెక్ట్ గా ఉంటారు. కాదు, అయితే పదండి మా జిమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. టీ జ్యూస్ తాగుతూ మనం మాట్లాడుకుందాం. గ్రీన్ చిల్లీ జ్యూస్, లెట్స్ గో. తోతారా? ఇదిగో తీసుకుందువు రా. డాక్టర్ సార్, ఇది నిజమేనా? మీ హాస్పిటల్ నుంచి పిచ్చి వాళ్ళందరూ పారిపోయారంట కదా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి వాళ్ళే అలాంటి పిచ్చి పనులు చేస్తారు. ఏ పిచ్చోడు చెప్పాడు మీకు? మా దగ్గర పక్కా సమాచారం ఉంది, సాక్ష్యం కూడా ఉంది. ఎవరో సాక్ష్యం? నందు, ఆ సాక్ష్యం ఎవరో? నందు, అందరి పందు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమేగా. ముందు సాక్ష్యం ఏంటో అది చెప్పు. నేనే ఆ సాక్ష్యాన్ని. నేను ఇప్పుడు పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోతున్నాను, చూడండి. చూడు, వీడు అసలు ఏం చేస్తున్నాడు? నేను పారిపోతున్నాను, చూడండి. లేదు, ఇప్పుడు న్యూస్ టీవీలో వస్తుంది, చూస్తుండండి. ఆగు. వద్దు బాబు, ఈ కెమెరా నాకు ఇచ్చేయమ్మా. గాడ్స్, పట్టుకోండి వాడిని, వదిలిపెట్టద్దు. అయ్యో, పట్టుకోండి వాడిని, వాడిని వదిలిపెట్టద్దు. ఒక మంచి రిపోర్టర్ దగ్గర నుంచి నిజాన్ని మీరు ఎప్పుడు లాక్కోలేరు. ఆగురారే, నేను వస్తున్నా. ఉంది ఏడు చూడండి, బ్రేకింగ్ న్యూస్. అసలైన గులాబీల పూల దొంగ ఇదిగో ఇతనే. అని ఏం చేస్తున్నావు నువ్వు? ఆగరా, నీ పని చెప్తాను. రండి, గులాబీ పువ్వులు ఓనర్ గారు వచ్చేసారు. అతనే ఇప్పుడు అడిగి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరిగిందో. అని నిన్ను చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఏదో ఒకటి మాతో మాట్లాడాల్సిందే. నాకు చాలా కోపం వస్తోంది. ఈ రోజు నా చేతుల్లో కన్నాగాడి పని అయిపోయినట్టే. చూస్తున్నారా దెబ్బలు ఎలా తింటున్నారు ఆయన? ఈ గులాబీల దొంగ ఎవరో కాదు, మనకన్నా సరే బ్యాంక్ లో పనిచేస్తుంటారు. ఆలోచించండి, ఈ గులాబీలతో పాటు బ్యాంక్ లో ఎంత డబ్బులు దోచుకొని ఉంటారో ఎవరికి తెలిసి ఉంటుంది. ఆలోచించండి, అర్థమైందా? అర్థం చేసుకోండి. అబ్బో బాబోయ్, పాలిస్తుంది ఆవు అని అసలు నువ్వు ఏం చెప్తున్నావు? ఎప్పుడైతే న్యూస్ ఛానల్లో వస్తుందో అప్పుడు తెలుస్తుంది. సార్, వద్దు సార్, వదిలేయండి ప్లీజ్. మిగతా డబ్బులు నేను సాయంత్రం అంటాను, కానీ ఇప్పుడు వదిలేయండి ప్లీజ్. ఇంకెప్పుడు ఇక్కడికి రాను, వదిలేయండి. అమ్మా హనీ, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ సార్, వదలండి బాబోయ్, వదలండి సార్. హనీ ఆగు, నీ పని చెప్తాను. ఈ రోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు. ఆగు, అని ఆగు, చెప్పేది నీకే.
ఇక్కడే ఉన్నారు, వస్తున్నావు, ఆగు. ఉదయాన్నే సూర్యుడు రావాలి, మాకు ఆ కెమెరా కావాలి. చప్పట్లు కొట్టండి. పట్టుకోండి, దాన్ని ఎవరు పట్టుకోండి త్వరగా. ఏయ్, ఇవ్వు. ఆ కెమెరాని మర్యాదగా మాకు ఇటు ఇవ్వు. అరే, ఆ కెమెరా మాకు ఇటు ఇవ్వండి. బాక్స్ బద్దలైంది. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెబుతారా? మర్యాదగా కెమెరా ఇటు ఇచ్చేయ్. మళ్ళీ పడ్డాను. ఏంట్రా బావిది? అరే హనీ, ఆ కెమెరా త్వరగా పంపించేయ్. నిన్నే. ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము పరిగెడుతున్నాము, వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటున్నారు. కర్ణ సార్, డాక్టర్ గారు, వాళ్ళు చిన్న పిల్లలు కదా, మీకైనా తెలియలేదా ఏంటి? ఇలా ఇంట్లో దాగుడు మూతలు ఆటలాడతారా? మేము దాగుడు మూతలు ఆడుకోవటం లేదు, కెమెరా కోసం వచ్చాం. ఒక అంకుల్ నన్ను బాగా కొట్టాడు. వాళ్ళ దగ్గరుండి మరి బాగా షూట్ చేశారు. ముందు దీన్ని న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవ్వనివ్వండి, ఆ తర్వాత చూసుకుందాం. న్యూస్? అవును, నందు పిచ్చాసుపత్రి నుండి పారిపోయినట్టు కెమెరాలో షూట్ చేశారు. అంకుల్ నన్ను కొట్టడాన్ని చూసి వీళ్ళు నన్ను అలా షూట్ చేశారు. నేను న్యూస్ రిపోర్టర్ని కదా. ఇలా చూడని, ఎవరిని ఎగతాళి చేయకూడదు, ఇబ్బంది కూడా పెట్టకూడదు. నువ్వు షూట్ చేసింది ఏది కూడా న్యూసే కాదు. మంచి ప్రదేశాలు ఎందుకింత చలిగా ఉంటాయో. బయటకు వెళ్లే దారి అక్కడ ఉంది. ట్రైన్ చాలా లేట్ అయ్యింది. బయటకు వెళ్ళి ఏదైనా ఆటో గాని రిక్షా గాని ఉందేమో చూద్దాం పదండి. నాయను, ఏమిటి చలి చంపేస్తుంది. అని ఆ ముసుగు తీసి చూసుకున్నాడు. ఇదిగో అన్నా, లేవండి అన్నా, అరకులోయ దాకా వస్తారా? దేవుడా, భూతం భూతం భూతం, అందరూ పారిపడే భూతం. అరే అరే అన్నయ్య, వాడు భూతం కాదు, అరకులోకి వస్తావా? తలలేని దయ్యం వస్తుంది, పరిగెత్తండి. అరే, అది మన దగ్గరకు వచ్చేస్తుంది, పరిగెత్తండి. అరే, భూతం పారిపోండి. అయ్యో, ఎవరైనా కాపాడండి. భూతం ఎక్కడుంది? ఎక్కడుంది భూతం? భూతం ఎక్కడా? అరే, ఇది తలలేని భూతం కాదురా, రండి. వీడు మా పెద్ద అన్నయ్య హాని. చలి ఎక్కువగా పుడుతుంటే దీని అలా పెట్టుకున్నాడు. దారిలో తలలేని దయ్యం ఉందంటగా. అదంతా కట్టగదే, దయ్యం పోతాం అని ఏమీ లేదు. చలి చంపేస్తుంది. ఇదెందులో బాబు? ఓరి దేవుడా, వీడెక్కడికి వెళ్ళిపోయాడు? అని బన్నీ, చిలుక, ముందుకు చూడండి. ఓమో, అతను లేడు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళిపోయాడు? జక్కవాడు మాయమయ్యాడు. ఇక మనం ఆ దేవుడి మీద భారం వేయాలి. దేవుడి మీద కాదురా తమ్ముడా, నీ బుర్ర మీద నమ్మకం ఉంచాలిరా.
గుర్రం మాకు చెప్పు, అరకులోకి వెళ్ళడానికి ఎటువైపు తిరగాలో చెప్పు ప్లీజ్. గాడిద గుర్రం ఎలా చెప్తుందిరా? ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నాడు. అక్కడున్న మనిషిని మనం అడిగి చూద్దాం. నాకు కొంచెం సహాయం చేసి పెడతారా? మీకు కూడా చలిగా ఉందా ఏంటి? తలని కోట్ లోపల ఇలా పెట్టుకోండి, కావాలంటే నేనే బటన్ ఓపెన్ చేస్తాను. అయ్య బాబాయ్, పరిగెత్తండి. అసలే చీకటిగా ఉంది. ఇక్కడ విచిత్రమైన జంతువులు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. మేము చెట్టెక్కి దాక్కుంటాం. మరి నువ్వేం చేస్తావు? ఐడియా, తను కూడా మనతో పాటే చెట్టెక్కిద్దాం. నేను ఎలా ఎక్కుతాను? ఏయ్, మిత్రులారా ఆగండి. అరే, ఇది జంతువుల్ని తీసుకెళ్లే బండి. అందుకే రాత్రిపూట జంతువులన్నీ అరుస్తున్నాయి. నేను వెళ్ళి బండి ఎవరు నడుపుతున్నారో చూస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే చూడు. చిలక, మనం అడవిలోకి వస్తున్నప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ ని చూసాం కదా, తను ఇక్కడే ఎక్కడ ఉండాలి. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పు. అలాగే. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? అరే రమణ, తొందరగా పనిచేయండి, ఆలస్యం అయితే చెక్ పోస్ట్ పడిపోతుంది. అలా అయితే ఫారెస్ట్ టీం రాకముందే వీళ్ళు వెళ్ళిపోతారు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను వెళ్ళి ఫారెస్ట్ టీం వస్తుంది, ఆగండి అని చెప్తాను. రేయ్, గాడిద, వాళ్ళు ఏమన్నా మన స్నేహితులు అనుకున్నావా? ఫారెస్ట్ టీం వచ్చేంత వరకు ఇక్కడ. హలో సోదరా, ఇది కాస్త బరువుగా ఉంది, సహాయం చేయొచ్చు కదా? రేయ్, వాళ్ళు మన శత్రువులు, త్వరగా వచ్చి కిందకు తోయండి. అవును, తొయ్యి, తొయ్యి. అది అయిపోయింది పని. వాళ్ళని కొట్టండి. బాగా జరిగిందిలే. ఫారెస్ట్ టీం వస్తుంది ఏంటి, అర్థమైందా? అందరినీ అరెస్ట్ చేయండి. నా ప్రదేశంలోకి రావడానికి మీకు ఎంత ధైర్యం? చూడండి, వీళ్ళు చాలా చెడ్డ పని చేస్తున్నారు. వెళ్ళిపోండి, లేకపోతే వీడు మాటలతో చెప్తే వినేలా లేడు. 4 తగిలిస్తే సరిపోతుంది ఏంటి, అర్థమైందా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. అండి, ఈ మామిడి పండ్లు ఎంత? డజన్ 3 రూపాయలే. ఈ మామిడి పండు బాగా పడిపోయింది. తీసుకోండి.
వీళ్ళకి ఏమైంది? సండే కదా మారథాన్ రేసు జరుగుతుందేమో. డాంకీ మేరథాన్ రేస్ జరిగేటప్పుడు ఎవరు ఇలా భయపడి పారిపోరు. ఏంటి అర్థమైందా? కాపాడండి కాపాడండి. అరే ఏమైంది? వాళ్ళకి ఏమైంది? అసలు వాడేవాడురా? ఓయ్, ఓయ్. ఎక్కడున్నాయి అరటిపళ్ళు? ఓరి దేవుడా, ఇంత పెద్ద గొరిలానా? అమ్మో పరిగెత్తండి. ఓయ్, 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 ఆ, ఓయ్. త్వరగా పరిగెత్తండి. గొరిల్లా ఇంట్లో దూరిపోయాడు. లేదు లేదు, ఆ శబ్దం టీవీలో నుంచి వస్తుంది. ఒకవేళ అది టీవీలో నుంచి రాకపోతే పద వెళ్ళి చూద్దాం. పదండి వెళ్దాం. నాకు అరటిపళ్ళు కావాలి. ఇంత పెద్ద గొరిలా తొలిసారి నగరంలోకి వచ్చింది. ఈ గొరిలా వల్ల సిటీలో ఉన్న ప్రజలందరూ ఆందోళనకి గురయ్యారు. వెంటనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని గొరిలా బారి నుండి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. చాలా భయంకరమైన గొరిల్లా మేడం. మేము మా కళ్ళారా దాన్ని చూసాం. నిజం చెప్పాలంటే అది మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండొచ్చు. మీరు బతికిపోవాలంటే నిద్రపోకుండా మా న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండాలి. మేడం మేడం మేడం, ఏమైంది? అదేంటంటే గోరిలా కన్నా సార్ ని మేడ మీదకి తీసుకెళ్ళింది. అయితే కన్నసరికి చెప్పండి లిఫ్ట్ లో నుంచి కిందకి వచ్చేవానే, లేదంటే అది మన టెరెస్ పై కూడా వచ్చేస్తుందేమో. దాక్కోండి దాక్కోండి. అది మన టెర్రస్ మీద కాదు, మార్కెట్ దగ్గరున్న 25వ నంబర్ బిల్డింగ్ టెర్రస్ మీద ఉంది. అయితే కన్నసరికి చెప్పండి లిఫ్ట్ ఎక్కి కిందకి వచ్చేయమనే. రే డాంకీ, కన్నా సార్ని గొరిలా పట్టుకుంది. ఏంటి అర్థమైందా? నాకు తెలుసా, ఏదో ఒక రోజు కన్నా సారు తన కవితల వల్ల ప్రమాదంలో పడతారు అని. ప్లీజ్ మీరందరూ ఏదో ఒకటి చేయండి. తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఏంటి అర్థమైందా? ఒక మనిషిని గొరిల్లా పట్టుకొని ఉంది. ఆ మనిషి ఇప్పుడు కిందకి వస్తాడా లేదా? రిపోర్టర్ రాంబాబు. బాబోయ్ వదరా బాబు, వదిలేయ్. ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీరు మా న్యూస్ ఛానల్ ని చూస్తూ ఉండాలి. ఇక్కడ లైవ్ లో కనిపిస్తోంది కదా, అక్కడ ఒక గొరిలా ఒక మనిషిని పట్టుకొని ఎలా తిప్పుతుందో చూడండి. స్టే ట్యూన్డ్ ఆన్ మై ఛానల్. మా గార్డెన్ చుట్టూ ఉంటుందో చెట్టు. నా ప్రియమైన గొరిల్లా, దయచేసి నన్ను వదిలిపెట్టు. నిన్ను వదిలిపెట్టాలో? అలా జరగదు. ఎవరైనా నిన్ను కాపాడాలనుకుంటే వాళ్ళకు కూడా ఇదే కథే పడుతుంది. అరే కాపాడండి. అయ్యో దేవుడా, ఎందుకు నీకేం కావాలో చెప్పు. అరే, నాకు అరటి పళ్ళు కావాలి. కన్నా సార్ని వదిలిపెట్టేరా దున్నపోతా. లేదు, నన్ను వదిలిపెట్టద్దు. ఇప్పుడు నేను 25 అంతస్తుల పైన నన్ను వదిలిపెట్టద్దు. కన్నా సార్ని ఏమీ చెయ్యొద్దు. మీరేం మాట్లాడకండి, నేను అరటి పళ్ళు ఇస్తాను. అందరూ చూడండి, అరటి పళ్ళు కోసం కన్నా సార్ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఆకాశంలో ఊగుతున్న కన్నా సార్ ని మీరు చూస్తున్నారు లైవ్ లో. అరటి పండు వస్తున్నాయి. ఈ రోజు నాకు పండగే. ఏంటి మరి అంత తక్కువ తీసుకొస్తున్నారా? అమ్మయ్యా, ఇది నాకొద్దు. అమ్మో, అక్కడ ఏం జరుగుతోంది? ఈ అరటి పళ్ళను తీసుకొని కన్నా సార్ని వదిలిపెట్ట. అయ్యో బాబు, ఎన్ని అరటిపళ్ళు. నువ్వెవరివి? అరటి పళ్ళు. అక్కడ చాలా అరటి పండ్లున్నాయి. నీ పేరేంటి? అయ్య బాబోయ్, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. దీనికి అచ్చం వాళ్ళ నాన్న పోలికలే ఉన్నాయి. అర్థమైందా? పేరడిగితే అలా కొడతాడేమిటి అసలు? నన్ను కొట్టాడు. అరటి పండు నా పేరు. అలాగా, గొరిల్లా చెప్పేది నీ పేరేనన్నమాట. తనకి అరటి పండ్లు కావాలట. మరి దీన్ని తీసుకొని వెళ్దాము. కొంచెం ఆగు, అంత తొందర ఎందుకు? వీడిని చూడగానే ఆ గొరిల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత వీటిని తీసుకెళ్లి జూలో పెడతారు. మరి ఎలాగో? చెప్తాను, బాగా వినండి. అరే బాబు, ఎగరన వెకరాలాగా నేను కింద పడిపోయేలా ఉన్నాను. అరే ఆపు, నీకే చెప్తుంది, ఆపు బాబోయ్. అరే కింద పడిపోతాను. వద్దు ఆపై, నేను చెప్పేది విను. ఇదిగో గొరిల్లా అన్న, ఇలా చూడండి, నీకు కావలసిన అరటి పండ్లు మా దగ్గరే ఉన్నాయి.
అరటి పంట ఇదిగో ఇక్కడున్నాయి చూడు. అరటి పండు అరటి పండు నా పిల్ల అరటి పండు వచ్చేస్తున్నా. ఓరి దేవుడా, అరటి పండు అరటి పండు. ఏంటి నువ్వు భయపడిపోయావా పిల్ల? నన్ను ప్రాణాలతో వదిలేడు ఆ గొరిల్లా. నా అరటి పండు ఎలా ఉన్నావురా? నేను చాలా మిస్ అయ్యానురా నా బుజ్జి అరటి పండు. ఇక మీరందరూ కలిసి నా బుజ్జి అరటి పండుని కిడ్నాప్ చేస్తారా? పారిపోండి. ఏయ్, ఆగండి. హనీ జాగ్రత్త. ఆగు, కాపాడండి, ఆగమంటానా? తమ్ముడు. ఎవరిని వదిలిపెట్టను. తమ్ముడు, కాపాడు. నన్ను కూడా కాపాడండి. తమ్ముడు చిక్కుకుపోయాం. గొరిల్లా గారు కాస్త ఆగండి, నేను చెప్పేది కొంచెం వినండి. బతికిపోయిందా బాబు? అయిపోయారా బాబు? నాన్నగారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాన్నగారు వాళ్ళు మనల్ని కాపాడారు. అయితే నువ్వు ఎవటనా? ఐ, చాలా బాగుంది. గాల్లో తేలాడుతున్నా. మన కాకినాడలో ఫేమస్ కాజా ఈ బలూన్ సఫారీలో వచ్చింది నాకు మజా. చప్పట్లు కొట్టండి. ఇదిగో పెద్దడా, అదిగో మన ఇల్లు కనపడుతుందా? ఇదిగో అంకుల్, మీకు థ్యాంక్స్, ఇది చాలా బాగుంది. మోస్ట్ వెల్కమ్. మనతో ఉంటే మామూలు ఎంజాయ్మెంట్ కాదు. అవును దోస్తు, నా పేరు కన్నా, నీ పేరు రమణ, మా స్కూల్ టీచర్ పేరు తమన్నా. చప్పట్లు కొట్టండి. ఓరి భగవంతుడా, కొంతమంది మనుషులు భూమిలో కాదు ఆకాశంలో ఉన్నా మారు. ఏంటి అర్థమైందా? అరే ఏం జరుగుతుందో? పెద్దడా నన్ను కాపాడు. అసలు ఏమైంది రమణ అంకల్? ఎక్కువ గాలి వల్ల అలా అయింది. కాపాడండి, కాపాడండి. అరే హనీ, ఎవరైనా కాపాడండి. హనీ, మీ తాడు గట్టిగా పట్టుకొని ఉండు. ఓరి భగవంతుడా, మన హనీ ఎక్కడున్నాడు? నేను పైన ఉన్నాను, పైన. అయ్యో, హనీ జారిపోతున్నాడు. వాడిని కాపాడాలి. ఇదిగో హనీ, నేను వచ్చేస్తున్నా, నేను కాపాడుతాను. గట్టిగా పట్టుకోండి అందరూ. భలే సరదాగా ఉంటుంది. అయిపోయాం, చిక్కుపోయాం. ఏంటా శబ్దం? ఓ, తుఫాన్ వస్తోంది. బెలూన్ తెగిపోయింది. నేను చెప్పినప్పుడు అందరూ ఒకేసారి కిందకి దూకండి, సరేనా? దూకండి. నా వల్ల కాదు. నేను ఇందులో ఇరుక్కుపోయాను దేవుడా. నేనెవరికి చెప్పుకోరు పెద్దోడా. నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే, నువ్వెందుకు దూకావు? నువ్వు ఎగరొచ్చు కదా. కంగారులో మర్చిపోయాను, నేను చిలుకులని. ఏంటి అర్థమైందా? అమెరికా నుండి వచ్చాము హిందుస్థాన్, ఇప్పుడు మనం వచ్చాము రాజస్థాన్కి. చప్పట్లు కొట్టండి. చూడు బావా, నాతో ఇలానే ఉంటే మీరు జాలీగా ఉండొచ్చు. హనీ ఉండు, వస్తున్నాను. ఇదే సంగతి. నేను ఇసుకలో ఇరుక్కుపోయానా? ఏంటో చీకటిగా ఉంది. రాత్రి అయిపోయిందేమోనని అనుకున్నా. నా ఇల్లు ఎవరెవరు కొట్టారు? మీకు కళ్ళు కనిపించదా? ఏయ్, ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు బల్లివి బల్లిలాగుండు, అర్థమైందా? ఆ, ఇది ఎందుకు నిధిలేసింది పెద్దోడా? ఓరి నాయనో. అందరూ పరిగెత్తండి, ఇవి విషపూరితమైన బల్లులు. ఇంతసేపు డైలాగ్ లో మాట్లాడారు, ఇప్పుడు ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి.
ఓరి దేవుడా ఏంటిది పరిగెత్తండి త్వరగా పరిగెత్తండి. మళ్ళీ నా చోటికి ఎప్పుడూ రావద్దు. దాహం వేస్తుంది. చూడు కాలవా నీళ్లు దొరికాయి. ఇక్కడ కాదు, ఇంకా దూరంగా వెళ్ళాలనుకుంటాను. ఇంకా కొంచెం దూరమే కదా. పదండి. ఆగండి, అది ఎండమావి. ఇప్పుడు ఎలా? నాకు మళ్ళీ ఆ మిరాజ్ కనిపిస్తోంది. దాంతో పాటు గుర్రాలపై మనుషులు కూడా కూర్చొని వస్తున్నట్టున్నారేంటి? నిజమే హని, వాళ్ళు నిజంగానే వస్తున్నారు. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. మేము ఇక్కడున్నాం, మేము కనపడుతున్నామా? పదండి వెళ్దాం. అమ్మయ్యా, వాళ్ళు మనకి సాయం చేయడానికి వస్తున్నారు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరు ప్రసిద్ధి చెందిన బెలూన్ ఛాంపియన్ రమణ కదా? చూసారా, నాకు ఎడారిలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నన్ను గుర్తుపట్టారు. నాతో ఉంటే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. మాకు నీళ్లు కావాలి. అవును, నీళ్ళు కావాలి. ఇదిగో నీళ్ళు ఇస్తున్నాను, తాగండి. తాగిన తర్వాత మిమ్మల్ని దోచుకుంటాం. ఏంటి దోచుకుంటారా? ఎవర్రా మీరు? ఏడారి దొంగలం. ఎవరు లేరు. ఇటు వెళ్దాం, మెల్లగా రండి, సరేనా? ఓ, ఎవరెక్కడా? ఎవరు లేదు. కొంచెం ఇక్కడే ఉండండి, వాళ్ళు ఇక్కడెక్కడే తిరుగుతున్నారు. రండి రండి, మెల్లగా రండి. వాళ్ళు మనం పారిపోతుంటే చూస్తూ ఉన్నారు. ఎవరు ఏమీ అంటం లేదు. ఏంటి అనుమానమా? ఏంటో శబ్దం? ఎందుకలా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే ఇక్కడి చుట్టుపక్కల 50 మైళ్ళ వరకు అంతా ఎడారే. ఎక్కడికి పారిపోతారో పారిపోండి. రేపు మిమ్మల్ని చందానగర్ లో దోచుకుంటాం, సరేనా? పగటి పూట చందమామని ఎలా దోచుకుంటావా? చందమామ రాత్రే కదా వస్తుంది. చందమామ కాదు, అది చందానగరు. రేపు ఉదయం చూసుకుందాం, వెళ్ళండి. అయితే మనం రేపు ఉదయాన్నే చందానగర్ లో ఊపిరి పీల్చుకోవచ్చు. మనం ఈ రాత్రి ఈ దొంగల గన్నల్లో ఇసుకని నింపేద్దాం. అప్పుడు అవన్నీ పాడైపోతాయి. ఓకేనా? మాకు ఓకే. ఒంటికాలు చిక్కుకోవు ఇసుకలో మనం ఇరుక్కున్నాం ఈ ఎడారిలో. చప్పట్లు కొట్టండి. నాతో ఉంటే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. దీన్ని ఎంజాయ్మెంట్ అంటారా? మనల్ని కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఏంటి అర్థమైంది? వచ్చేసవరా బుల్లోడా, ఇక నీ పని అయిపోయినట్టే. అయ్యో అయ్యో. ఓహో, మొత్తానికి కష్టాలు పడి వచ్చేసారనమాట. ఇన్స్పెక్టర్ పాండా, తెక్కల వెదవా, నేను ఇన్స్పెక్టర్ పాండాని కాదు, ఎం పాండాని. అందరూ నన్ను ఎడారి పాండా అంటారు. నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను చిన్న అంటారు. సైలెన్స్. ఎవరు కదలొద్దు. దాడి చెయ్యండి. పాండా సార్, ఆ దొంగల గన్నల్లో మేము ఇసుకని నింపేశాం. ఏంటి, తుపాకులు పాడు చేశారా? అందరూ త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. ఏ కదలవే, నిన్నే కదలు. ఆగండి, నేను వస్తున్నాను. ఎక్కడికి రా మీరు పారిపోయేది? ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టాను. ఆ దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. పదండి, త్వరగా పదండి. పరిగెత్తండి రా, త్వరగా. పడిపోవాలి. ఇప్పుడు నా చేతిలో అయిపోయావు ఇన్స్పెక్టర్. వీరికి సన్నాసులారా. ఇక మీరందరూ నోరు ముయ్యండ్రా, వెదవల్లారా. నా నుండి మీరు తప్పించుకోలేరు. ఇక్కడ ఉండేది మంగళ్ పాండే. సైలెన్స్. ఇక నీ పని పడతాను. ఆగరా, వస్తున్నా. ఏయ్! మేము వస్తున్నాం. మావయ్య మరి చెత్త సామాన్లు అమ్ముకునే వాళ్ళ? ఏమన్నా? అరే, చెత్త సామాన్ అనుకునే వాళ్ళు కాదు, ఆయన ఆర్కాలజిస్ట్. అంటే డాక్టరా? లేదు లేదు, తప్పుగా అనుకోవద్దు. నేను తవ్వకాలు జరుపుతూ ఉంటాను బాబు. ఓరి దేవుడా, మీరు చెప్పేది ఇంగ్లీష్ లోనూ అర్థం కాదు, తెలుగులోనూ అర్థం కాదు. ఏంటి అర్థమైందా? మావయ్యతో మాట్లాడి తప్పించుకుంటారు.
భూమిని తవ్వి పాత వస్తువుల్ని సేకరిస్తారు. చప్పట్లు కొట్టండి. కరెక్ట్ గానే చెప్పాను, పాత సామాన్లు అమ్ముకునే వారనే. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? భూమిలో ఉన్న విగ్రహాలు శిలల్ని ఆలయ అధికారులు సేకరిస్తూ ఉంటారు. అయినా ప్రజలు భూమిలో ఆలయాలు కోటలు ఎందుకు నిర్మిస్తారు? అండర్ గ్రౌండ్ లో ట్రైన్లు కూడా నడుస్తున్నాయి కదా, ఇది కూడా అంతే. చూడండి పిల్లలు, అవి భూమి లోపల చేయరు. వేల సంవత్సరాల క్రితమే కదా అవి ఆటోమేటిక్ గా భూమిలో కూరుకుపోతూ ఉంటాయి. నేను వాటిని బయటికి తీస్తూ ఉంటాను. ఈ పని మీద మావయ్య ఇంటికి వచ్చాడు. మీ ఇల్లు తవ్వితే ఏం బయటకు వస్తుంది ఏంటి? కాదు, నేను ఈ ఇంట్లో ఉండడానికి వచ్చాను. నా తవ్వకాలన్నీ కూడా ఊరు బయటే జరుపుతూ ఉంటాను. బాగా లోతులో జరుపుతూ ఉంటాం. అలా అయితే మేం కూడా అక్కడికి వస్తాం మామా. అయితే సరే, రేపు ఉదయం 6 గంటలకల్లా అందరూ రెడీగా ఉండండి. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. దగ్గర తవ్వితే ఎలా బాగుంటుంది? బయట గుట్టల్లో గుట్టల్లో తవ్వితే ఏదైనా కోట పడుతుంది. ఒరే గాడిదా, మావయ్య కూడా అదే చెప్తున్నారా సన్నాసి? బాయ్ మామయ్య, రేపు ఉదయం 6 గంటలకు కలుద్దాం. నా ప్రియమైన సోదరులారా, పనంతా బాగానే జరుగుతోందా? ఇప్పటి వరకైతే ఏమీ దొరకలేదు సార్. చూడండి పిల్లలు, వీడి పేరే బంటి. అర్థమైపోతోంది. అరే బంటి, నీ స్లప్పు సులువా ఏంటి? అరే, ఊర్లో నాకు ఎవరు లేరు ఆంటీ. ఈ మనిషి పేరేమో బంటి. చప్పట్లు కొట్టండి. చూడండి పిల్లలు, ఈ బంటి పని వాళ్లను సమకూరుస్తూ ఉంటాడు. ఇక్కడేదో ఉంది, అందరూ రండి. నా ప్రియమైన పిల్లలారా, ఇక్కడేదో బయటపడింది. నేను చూస్తాను, మీరంతా ఇక్కడే ఉండండి. చూస్తుంటే ఇదేదో చాలా ఏళ్ల క్రితంలా ఉంది. గోళీలున్నాయి. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం కూడా గోళీలు ఉన్నాయని. అప్పటి రాజులు కూడా ఈ గోళీలతో ఆడుకునేవారేమో. ఈ గోలికాయలు నావి. మా అమ్మ పడేస్తానంటే నేను సాయంత్రం వచ్చి ఇక్కడ దాచి పెట్టాను. సరే బాయ్ అంకల్. ఓరి నీ తొంపతగా ఎంత పని చేసావురా. నేను వదిలిపెట్టావు. చిలక, నువ్వు అదరగొట్టేశావు. సూపర్. చాలా బరువు ఉంది, దీంతో నేను ఎగరలేకపోతున్నాను. ఏంటి అర్థమైందా? ఉండు, నేను వస్తున్నాను. వదిలేశాడు. పడుకున్నా. అది చెరగాడిదా? బలిబలే. పట్టేసుకున్నాను. పట్టుకున్నాను. పట్టేసుకున్నా. ఇదిగోండి. ఏ పెద్దోడా, దాన్ని పట్టుకో. ఓరి నాయనో, కాపాడండి. ఇది ఉయ్యాలలోకి చోటు కాదు. ఏంటి అర్థమైందా? అయ్యో, పడిపోతున్నాను. ఇప్పుడు చూడు. వేగంగా పరిగెత్తు జోర్దార్, వేగంగా పరిగెత్తు. ఆగండ్రా రేయ్. ఆగండ్రా రేయ్. వేగంగా పరిగెత్తు. అలాగే. ఆగండ్రా రేయ్. త్వరగా రండి. అటువైపు పోలీస్ స్టేషన్ ఉంది, పదండి అటువైపు వెళ్దాం. ఆగండి, నా నుండి మీరు తప్పించుకోలేరు, పట్టుబడిపోతారు.
త్వరగా రండి. వావ్, వీడు దొరికాడా? ఇప్పుడు నాకు ప్రమోషన్ దొరుకుతుంది. దేవుడా, అయ్యో అమ్మో, మళ్ళీ వచ్చారా మీరు? అరే వాడు పారిపోతున్నాడు, పట్టుకుంటారా? పండ సార్, ఈ ఫ్లవర్ వాజు కోట్లల్లో విలువ ఉంటుంది. దీని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. కోట్లు ఓయ్ నాయనా, వాడిని పట్టుకోండ్రా, నా ప్రమోషన్ పోతుంది. పట్టుకున్నాను. లేదు. ఇది నాదే. బాయ్ బాయ్. ఏయ్, ఆగు. వీడే కొట్టాడు. ఓ బాబాయ్, నాకు తెలియదురా. ఏయ్, ఆగురా రేయ్. అయిపోయావు. అయ్య బాబోయ్, దాన్ని పట్టుకోండి, లేదంటే కింద పడి అది పగిలిపోతుంది. పట్టుకోండి, పట్టుకోండి. అలాగే. అరే, ముందుగా వీళ్ళే క్యాచ్ పట్టుకునేలా ఉన్నారే. హేయ్, ఐడియా. నేను పట్టేసుకున్నాను. ఏయ్, ఆగు. మాకిచ్చేయండి. పట్టుకోండి. హేయ్, చాలా బరువుగా ఉంది. చిలుక, త్వరగా లాకప్ లోకి వెళ్ళు. అలాగే. మాకిచ్చేయ్. అయ్యో, మిస్ అయిపోయాడ్రా. ఎక్కడికి వెళ్తున్నావురా? నన్ను పట్టుకోలేవు. బరకటేస్తాను. పట్టుకోలేవు. దూకేసా. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదురా. దూకేసాను, చూసావా? అంతకు ముందు ఏమైనా స్టంట్ మాస్టర్ గా పనిచేసావరా నువ్వు? ఒరే ఆగరా. వదలట్లేదే. వదిలేరా రే. అమ్మ వదలట్లేదే. దూకేద్దాం. తప్పుకో తప్పుకో చిలక. అమ్మో, బ్రెయిన్ బద్దలైపోయిందిరా బాబు. మీరు వెతుకుతున్న క్రిమినల్ ఇక్కడున్నాడు. చిలక, అక్కడే ఆగండి. ఎవరైనా పక్కన వచ్చారంటే ఈ చిలకని జిరాఫ్ గా మార్చేస్తా. అయ్యయ్యో, వాడు మా చిలకని తీసుకువెళ్ళిపోయాడు. వాడు పట్టుకోక ముందే వీడు ఎగిరిపోవాల్సింది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనమందరం కలిసి పని చేద్దాం. నీకు నీ ఫ్రెండ్ దొరుకుతాడు, నాకు నా క్రిమినల్ దొరుకుతాడు. మరి మనమిద్దరం చేతులు కలుపుదామా? కానీ మేము ఆల్రెడీ ముగ్గురు ఉన్నాం కదా. వాడంతే సార్, పదండి మనం వెళదాం. అక్కడున్నాడు. మీరిద్దరూ ఆటలాడుకుంటున్నారా? ఈ రోజు మమ్మల్ని వదలండ్రా. నేను
ఇక్కడున్నాడు, త్వరగా వెళ్దాం పదండి. పోపట్ని కాపాడాలి. కూర్చోద్దాం. ఓహో మీరందరూ కలిసిపోయారేంటి? ఏయ్, నిన్ను అమ్మో, ఈడొచ్చి నా మీద పడ్డాడేంటి? ఏయ్, ఇలా చూడు, మాతో పెట్టుకున్నావంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఏంటి అనుమానమా? రారా దగ్గరకొచ్చి మాట్లాడు, నేనేంటో చెప్తాను. ఫ్రెండ్స్, వీడికి మన సత్తా ఏంటో చూపించాలి. రెండు ఉతికారేద్దాం. ఏయ్. ఏయ్. అమ్మా. రేయ్. తీసుకో. వస్తున్నానండు. వదలరా, చిలక. రేయ్, చిలక. ఇలా వచ్చిందంటే దిగట్లేదు. వస్తున్నా ఉండు.